అసలు పోకిరి మూవీలో కూడా ఇన్ని ట్విస్టులు చూడలేదు కదరా నాయనా. నిన్నటి వరకు సోషల్ మీడియా న్యూస్ అంతా ఏంటో తెలుసా? అందరికంటే ఎక్కువ సీట్లు తెచ్చుకున్న టీవీకే పార్టీ విజయ్ తలపతియే పక్కా సీఎం అని అందరూ అనుకున్నారు. ఎందుకంటే ఆ ఒక్క పార్టీకే 108 సీట్లు వచ్చినాయి ఇండిపెండెంట్గా నిలబడి. ఫస్ట్ ట్విస్ట్ ఏంటంటే విజయ్ తలపతి గవర్నమెంట్ ఫామ్ చేయడానికి కావాల్సింది 118 సీట్లు. సో విజయ్కి సీట్లు సరిపోక కాంగ్రెస్ పార్టీతో తనైతే పొత్తు పెట్టుకున్నాడు. సో ఇందువల్ల వాళ్ళిద్దరూ కలిసి గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు అని అనుకున్నారు. కానీ ఇక్కడ ఇప్పుడు మెయిన్ ట్విస్ట్ ఏంటంటే తమిళనాడు పాలిటిక్స్లో ద మేజర్ పార్టీస్ ఆఫ్ తమిళనాడు డిఎంకే అండ్ అన్నా డిఎంకే రెండు బద్ధ శత్రువులు. గత సంవత్సరాల నుంచి వీళ్ళిద్దరికైతే అసలు పడదు. అయితే ఇప్పుడు ఈ రెండు శత్రు పార్టీలు కలిసి ఏకమయ్యి విజయ్ తలపతిని గెలవకుండా ఉండాలి అని ప్లాన్ చేస్తున్నారు. ఆల్రెడీ నిన్న నైటే స్టాలిన్ ఇంకా ఆపోజిట్ పార్టీ లీడర్ ఇద్దరు కలిసి పొత్తు పెట్టుకోవడం జరిగింది. ముందుగా అసలు ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చినాయో చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ టీవీకే తలపతి విజయ్ దానికైతే 108 సీట్లు వచ్చాయి. తర్వాత డిఎంకే పార్టీకి 59 సీట్లు వచ్చాయి. తర్వాత ఏడీఎంకే పార్టీకి అయితే 47 సీట్స్ వచ్చాయి. ఇంకా కాంగ్రెస్కి అయితే 5 సీట్లు వచ్చాయి. తర్వాత పిఎంకే పార్టీకి 4 సీట్స్ వచ్చాయి. తర్వాత ఐయుఎంఎల్ పార్టీకి అయితే 2 సీట్స్ వచ్చాయి. ఇంకా లాస్ట్గా సిపిఐ పార్టీకి అయితే 2 సీట్స్ వచ్చాయి. ఇంకా డిఎండికే పార్టీకి 1 సీటు, బీజేపీకి 1 సీటు. సో మొత్తం తమిళనాడు ఎలక్షన్లో ఉంది 234 సీట్లు. అండ్ ప్రెసెంట్ తలపతి విజయ్ దగ్గర ఉంది 112 ఎమ్మెల్యేలు మాత్రమే. కానీ సీఎంగా గెలవడానికి మాత్రం 118 సీట్లు అయితే కావాలి. సో ఇప్పుడు ట్విస్ట్ ఏంటంటే తలపతి విజయ్ మరియు కాంగ్రెస్ ఇద్దరు కలిసినా గానీ తమిళనాడులో గవర్నమెంట్ ఫామ్ చేయడం అనేది జరగని పని. అండ్ నిన్న ఆల్రెడీ తలపతి విజయ్ తమిళనాడు ఎలక్షన్ గవర్నర్ దగ్గరకు వెళ్ళి తన దగ్గర ఉన్న ఎమ్మెల్యేలందరినీ తీసుకువెళ్ళి గవర్నమెంట్ ఫామ్ చేద్దామని అంటే దానికి గవర్నర్ కూడా సపోర్ట్ చేయలేదు. ఎందుకంటే తనకి కావాల్సిన సీట్లు లేవు కాబట్టి. ఇప్పుడు ఆ రెండు పార్టీలు శత్రు పార్టీలు ఏవైతే ఉన్నాయో డిఎంకే అండ్ అన్నా డిఎంకే పార్టీ ఈ రెండు కలిసి ఈసారి విజయ్ తలపతిని ఎలాగైనా సీట్లో కూర్చోబెట్టకుండా ఉండాలని ప్లాన్ చేస్తున్నారు. ఇంకా డిఎంకే అన్నా డిఎంకే మరియు బీజేపీ డిఎండికే ఈ అన్ని పార్టీలు కలిస్తే మాత్రం ఒకేసారిగా విజయ్ తలపతి గవర్నమెంట్ ఫామ్ చేయడం కష్టం అని సీఎం అయితే కాలేడు. అసలు విజయ్ చేసిన పెద్ద తప్పు ఏంటంటే కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవడం. ఎందుకంటే కాంగ్రెస్కి వచ్చింది కేవలం 5 సీట్లు మాత్రమే. కానీ డిఎంకే కానీ లేకపోతే అన్నా డిఎంకే పార్టీ ఈ రెండిట్లో ఏ పార్టీకి తనైతే పొత్తు పెట్టుకున్నా కూడా ఈ పార్టీకి తలపతి విజయ్ సీఎం అయితే అయ్యేవాడు. కానీ విజయ్ చేసిన పెద్ద తప్పు మాత్రం కాంగ్రెస్తో చేతులు కలపడం. ఒకవేళ డిఎంకే అన్నా డిఎంకే వీళ్ళంతా కలిసి పార్టీ ఫామ్ చేస్తే మాత్రం 2.5 సంవత్సరాలు డిఎంకే పార్టీ మరియు 2.5 సంవత్సరాలు అన్నా డిఎంకే పార్టీ అయితే వాళ్ళ రాష్ట్రాన్ని అయితే పాలించడం జరుగుతుంది. ఇలా అయితే వాళ్ళు అగ్రిమెంట్ అయితే చేసుకున్నారు. అయితే ఇప్పుడు విజయ్ తలపతి గారికి ఉన్న ఆప్షన్లు అయితే ఒకటే, అదేంటంటే ఎమ్మెల్యేని డబ్బులు ఇచ్చి ఎన్ని కోట్లు అడిగితే వాళ్ళకి అన్ని కోట్లు ఇచ్చి ఎమ్మెల్యేని కొనుక్కోవడం మాత్రమే. ఒకవేళ ఇది జరగలేదంటే ఖచ్చితంగా అన్నా డిఎంకే పార్టీసే మళ్ళీ పవర్లోకి అయితే వస్తాయి. ఒకవేళ ఇది జరగకూడదు అంటే మాత్రం విజయ్ తలపతి ఖచ్చితంగా సీట్లు అయితే కొనే తీరాలి. ప్రస్తుతానికైతే తమిళనాడులో ఇప్పుడు ఏ సీఎం అయితే లేడు. మరి చూడాలి అసలు వాళ్ళిద్దరిలో ఎవరు సీఎం అవుతారో, ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుందా అని. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో తమిళనాడులో ఏ పార్టీ గెలుస్తుందని అనుకుంటున్నారో ఆ పార్టీని కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి ట్రెండింగ్ న్యూస్, ట్రెండింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.